హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను పూరీలోకి పన్నీర్ మిక్స్డ్ వెజ్ కర్రీ చేస్తున్నాను. దాని ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 15 మినిట్స్ ముందు ఎండుమిర్చి నానపెట్టుకుందాం. ఇప్పుడు మనం మిక్సీలో జీడిపప్పు, గసగసాలు, నెక్స్ట్ పచ్చి కొబ్బరి, నెక్స్ట్ ఎండుమిర్చి, నానబెట్టిన ఎండుమిర్చి, కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు మనం ప్యాన్లో పన్నీర్ని ఆయిల్ వేసి వేయించుకుందాం. పన్నీర్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. రెడ్గా వేయించుకోవాలండి. పేస్ట్ రెడీ చేసామండి. రెడీ అయిపోయింది. తీసేద్దాం ఇలా. ఇప్పుడు ఇదే ప్యాన్లో జీలకర్ర, చెక్క, లవంగం వేద్దాము. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేద్దాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటాలు, కరివేపాకు, ఈ వెజిటేబుల్స్ వేసేసుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయాయండి. టమోటాలు, కరివేపాకు వేసేసుకుందాం. బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్, ఇప్పుడు కలిగి తిప్పుతాం. ఇప్పుడు పసుపు వేద్దామండి. లైట్గా సాల్ట్ అండి, ముక్కలకి పట్టడానికి. ఇప్పుడు కలిపేసి ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. వేగిందండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుందామండి. నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ గరం మసాలా, బాగా కలిపేద్దాం. మూత పెట్టి మగ్గనిద్దామండి. వేగిందండి. ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం నీట్గా కలుపుకుందామండి. కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. వేగిందండి. ఇప్పుడు ఈ వాటర్ పోసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూన్ ఉప్పు వేద్దాం. నీట్గా కలుపుతాం. పన్నీర్ వేసేద్దాం. ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. ఇప్పుడు అమూల్ బటర్ కొద్దిగా వేసుకుందామండి. బటర్ అండి. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు ఫైనల్ కొత్తిమీర చల్లుకుందాం.
రెడీ అండి మిక్స్డ్ పన్నీర్ వెజ్ కర్రీ.